షూటింగ్ ముందే చెప్పాను, మా అబ్బాయిగా కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్గా ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వాలి నీ ఓన్ టాలెంట్ తోటని. అలాగే 7 years కష్టపడి డ్యాన్సు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్ ఇక్కడ బాంబే, యుఎస్, వియత్నాం అన్ని చోట్ల సిన్సియర్గా నేర్చుకొని ఈరోజు సిన్సియర్గా యాక్ట్ చేయబట్టే ఈరోజు ఫస్ట్ వీక్ 30 crores కలెక్ట్ చేసిందంటే 8 daysలో అది మామూలు విషయం కాదు. అది ఈ 30 కోట్లు రావడానికి కారణం ఈ 30 crores. ఇప్పటి నుంచి వచ్చేది శ్రీనివాస్ది, ఇప్పటి వరకు వచ్చిన 30 crores మాత్రం వివి వినాయక్దే అని ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఇక్కడ నుంచి చేసే రెవెన్యూ అంతా శ్రీనివాస్ది. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం ఒక వివి వినాయక్ చేయటమే శ్రీనివాస్ అదృష్టం. అండ్ అదృష్టంతో ఈ సినిమా చేయటం చాలా లక్కీ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన తమన్నా కానివ్వండి, సమంత గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అడగగానే ఒక సాంగ్ చేయటం అంటే అంత బిజీగా ఉండి ఈరోజు టాప్ స్టార్ ఇండియాలోనే హిందీ ఫిలిమ్స్, తమిళ ఫిలిమ్స్, తెలుగు ఫిలిమ్స్ బిజీగా ఉండి ఒక సాంగ్ చేసినందుకు తమన్నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా చోటకే నాయుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ, అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక గౌతమ్ రాజు గారు కానివ్వండి, వీళ్ళందరూ మంచి మనసు పెట్టి నా సినిమాకి పనిచేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి వచ్చిన మా నందమూరి తారక రామారావు రేపు August 15 రభస చేయబోతున్నాడు స్టేట్లో. ఆ రభసకి ముందు వచ్చి మా ఆడియో ఫంక్షన్ ప్లాటినం డిస్క్ ఆయన చేతిలో మా చీలియటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్. థ్యాంక్ చాలా చాలా హ్యాపీగా ఉందండి తెలుగు ప్రేక్షకులను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ నేను నిజంగానే ముందుగా చెప్పినట్టుగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. వినాయక్ లాంటి గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తోటి నా ఫస్ట్ మూవీలోనే యాక్ట్ చేయటం, అట్ ది సేమ్ టైం మా చోటా అంకుల్ అని ఇంత అందంగా ప్రొజెక్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ అంకుల్. ఐ జస్ట్ లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ మై co-stars Samantha and Tamanna. Thank you very much for all your support. అండ్ ప్రకాష్ గారు ఇంత వండర్ఫుల్ సెట్స్ అండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు అమేజింగ్ సెట్స్ చేశారని. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు. అండ్ గౌతమ్ రాజు గారు ఎప్పటికప్పుడు ఎవ్రీ సాంగ్ చూసినా చూసినా నాకు ఫోన్ చేసి మరి చెప్పేవాళ్ళు. హీ యూస్ టు ఆల్వేస్ సపోర్ట్ మీ ఆల్ ది టైమ్. థ్యాంక్ యూ అంకుల్. దేవి శ్రీప్రసాద్ గారు అమేజింగ్ రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ మూవీని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఫర్ దాట్ రియలీ థ్యాంక్ యూ. అండ్ మా కథ ఇచ్చిన బాబీ గారికి, కోన వెంకట్ గారికి, గోపిమోహన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వినాయక్ గారికి సార్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, మొత్తానికి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ బుల్లింకడ సురేష్ గారికి కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఏ పిక్చర్ అయినా సక్సెస్ వెనకాల అదృష్టం ప్లస్ కృషి, వీటన్నిటితో పాటు మంచి లీడర్షిప్ కావాలి. ఇవన్నీ ఈ పిక్చర్లో నాకు తెలుసు. గత 3-4 yearsగా మా సాయి శ్రీనివాస్ చేసిన కృషి ఎంతో ఉంది. దానికి మా మా వినయ్ తన లీడర్షిప్, తన ఫస్ట్ సినిమా కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఎప్పుడు నాతో ఎన్నోసార్లు చెప్పాడు, నా ఫస్ట్ సినిమా అది కూడా నేను ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. అదొక బాధ్యత తన సొంత తమ్ముడిలాగా తను తీసుకుని ఈ సినిమా సక్సెస్ అవ్వడం కోసం మమ్మల్ని అందరినీ పరుగులు పెట్టించి చివరి క్షణం వరకు దీని సక్సెస్కి ఏం చేయాలో, ఎన్ని రకాలుగా దీన్ని విజయవంతం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. ఆడియో ఫంక్షన్కే రావాలి ఎన్టీఆర్ గారు. తను ఈరోజు పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్కి ఒక కళను తెచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సినిమా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మా దశగల సినిమా అని. మా సినిమా దశను ప్రూవ్ చేసింది. ఈ సినిమాతో నేను, సురేష్ గారు, మేమందరం మా సాయిని ఒక హీరోగా ఒక పెద్ద వస్తువు లాంచ్ చేయాలనే మా కోరిక నెరవేరింది. మొత్తం ప్రేక్షకులందరూ కూడా సినిమా గురించి ఎంత మాట్లాడుతున్నారో, సినిమా బాగుందని ఎంత చెప్తున్నారో, సాయి బాగున్నాడని ఇంకా బాగా చెప్తున్నారు. నేను దిల్ రాజుకి కథ చెప్పినప్పుడు నేను అన్నా, రాజన్న సినిమా సక్సెస్ అయిన తర్వాత కొత్త హీరో ఇంకా ప్లస్ అయిపోతాడు సినిమాకని.
అది ఈరోజు ఆ అబ్బాయి డాన్సులు బాగా చేశాడు సాంగ్ ఇది అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సాయిని. దానికి ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి దీనికి కథ ఇచ్చిన బాబీ, దీనికి కోన వెంకట్, గోపి మోహన్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకకి కారణమైన దేవిశ్రీ ప్రసాద్, తనకి నిన్న బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే దేవి. అమెరికాలో ఉన్నాం, హ్యాపీగా ఉండాలి, వచ్చి రాగానే కలుద్దాం. నాకు సెట్లో మా అందరికీ ఒక పెద్ద దిక్కు మా చోట అన్న. అంటే ప్రతిదీ ఏ ప్రాబ్లం కూడా, అంటే కెమెరామెన్ అంటే కేవలం ఏదో ఫోటోగ్రఫీ చేసి వెళ్ళిపోవడం కాకుండా, ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఒక ఆర్టిస్ట్ని డేట్లు మాట్లాడడం దగ్గర నుంచి ఏ ఇబ్బంది వచ్చినా తన భుజాల మీద వేసుకుని నడిపిస్తుంటాడు. ఏ ప్రాబ్లం కూడా నా దగ్గరికి రానివ్వడు అసలు. నన్నంతా ఇలాగా అసలు వినయ్ దగ్గరికి ఏం చెప్పకుండా, వినయ్కి ఏం చెప్పకుండా తను కాపలా కాస్తాడు. నిజంగా థ్యాంక్ యూ చోటన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ఫోటోగ్రఫీ. అంటే సురేష్ గారు పెట్టిన ప్రతి రూపాయి 10 రూపాయలుగా చూపించాడు స్క్రీన్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ చోటన్న. ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్, నేను మా గౌతమ్ రాజు గారు నా గురువు ఆయన. ఎందుకంటే నాకు వేరే ఎడిటర్ తెలియదు అసలు, వేరే ఎడిటింగ్ రూమ్ నాకు తెలియదు. అంటే నేను డైరెక్టర్ అయ్యాక కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను సాగర్ గారి దగ్గర పనిచేశాను. సాగర్ గారి అన్ని సినిమాలకి గౌతమ్ రాజు గారు ఎడిటర్ కాబట్టి, నాకు ఒకరోజు ఒకవేళ షూటింగ్ లేకపోయినా కూడా నేను వెనకాల గౌతమ్ రాజు గారు వెనకాల నుంచి అలా ఆయన ఏ సినిమా పనిచేసినా చూస్తూ ఆ రీళ్లు చుడుతూ అలా ఉండేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. నేను ఈరోజు వేస్టేజ్ లేకుండా వినయ్ ఫిల్మ్ని చాలా జాగ్రత్తగా వాడతాడనే పేరు తెచ్చుకోవడానికి కారణం మా గౌతమ్ రాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం అందరికి ఎవరన్నా మర్చిపోయినా, మా బోస్ గారు నా కథకి ఎప్పుడు ఆల్మోస్ట్ 3-4 ప్రేక్షకుల్లో మొదటి 3-4 ప్రేక్షకుల్లో ఆయన ఒకరు. ఫస్ట్ కథ బోస్ గారికి చెప్తా ఫస్ట్ కథ. ఎందుకంటే చిన్నపిల్లల ఎంజాయ్ చేస్తాడు ఆయన. ఆయన రియాక్షన్ బట్టి నేను సెటప్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడ రాని రామజోగి శాస్త్రి గారికి, భాస్కర్ భట్ల గారికి, అందరికీ థ్యాంక్స్. రాజన్, బొమ్మరిల్లు తీయాలి నువ్వు సాయి. ఓకే, అంటే నేను సాయి గురించి చెప్పా, నాలాగా కమర్షియల్ డైరెక్టర్స్నే కాదు, ఎటువంటి డైరెక్టర్నైనా సాటిస్ఫై చేయగల సత్తా తనకు ఉంది. మంచి సినిమా చేయి, బొమ్మరిల్లు చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సురేష్ గారు సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడమే పూర్వజన్మలో మన ఏదో పూజలు పుళ్ళు ఎన్ని చేస్తే చేస్తాం. హీరో అవ్వాలంటే బంగారు గూళ్ళు కట్టాలి. సక్సెస్ఫుల్ హీరో మీ అబ్బాయి పూర్వజన్మలో కట్టుంటాడు. ఒక కొడుకు సక్సెస్ అయితే ఆ కొడుకుని మనం అలా చూస్తే, అది నేను మా నాన్నగారిలో చూసేవాడిని ఆ ఫీలింగ్ని. నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పా, మీరు చాలా అదృష్టవంతులు మీ పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక నుంచి అందరూ బ్లెస్ అంటున్నారు. నేనేం అంత పెద్ద మనిషిని కాదు బ్లెస్ చేయడానికి. ఇదంతా నా కుటుంబం, ఆది నుంచి మొదలైన మా కుటుంబం ఇది. సురేష్ గారు, వినయ్ అన్న, నేను మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాను, శ్రీనుని గణేష్ని చూస్తుంటే నేనే పిల్లండి. 10 ఏళ్ళు ఆస్ట్రేలియాలో ఇంత ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇంత అయిపోయారు. సో చాలా ఫాస్ట్గా వీళ్ళని చూస్తుంటే నాకు అర్థమైంది నేను చాలా ఫాస్ట్గానని. ఇందాక వినయ్ గారు మాట అన్నారు, నా దశ బాగుంది అని. నేను పెద్ద దశల్ని నమ్మను, సినిమా దశని, వినయ్ గారి దశని, నేను దశల్ని పెద్ద నమ్మను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పదాన్ని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఈ సినిమా మొట్టమొదటి క్రెడిట్, ఈ సినిమాకి హీరో మా వివి వినయ్ గారు. ఒక డెబ్యూ హీరోని పెట్టుకొని ఆయన ఎంత మతన పడతారో సినిమా తీసేప్పుడు, ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు. 3 సినిమాలు చేశాను కాబట్టి ఆయనతో. ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈరోజు అల్లుడు సీను హిట్ అవ్వడం. ఆయన పడే మదనకి తోడైన చోటా గారి
ఫోటోగ్రఫీ అవ్వచ్చు. సురేష్ గారు, సరే ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. చంద్రబోస్ గారు కానివ్వండి, గౌతమ్ రాజ్ గారు కానివ్వండి, సెట్లు వేసిన ప్రకాష్ కానివ్వండి, వీళ్ళందరూ ఆయన మదన్కి తోడ్పడి కోన రాసిన కథ అయితే కోన రాసిన మాటలైతే ఉంది, బాబీ ఇచ్చిన కథ అయితే ఉంది, వీళ్ళంతా వినయ్ గారి మదన్కి హెల్ప్ చేసి కష్టపడి ఆ కష్టానికి ఫలితం దక్కించుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ ద హోల్ టీమ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నుంచి అందరూ సురేష్ గారు బాగా ఖర్చు పెట్టారు, సురేష్ గారు బాగా కష్టపడ్డారు, ఆయన బాగా వివి వినయ్ గారిని ఎన్నుకున్నారు, ఆయన బాగా ఇది చేశారని అందరూ సురేష్ గారికి క్రెడిట్ ఇస్తున్నారు. ఒక తండ్రిగా అది ఆయన బాధ్యత. తన కొడుకుని ఆయన నమ్మి సినిమా తీసినప్పుడు తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ కొడుకు కూడా అంతే కష్టపడి ఆ తండ్రికి ఈరోజు గర్వంగా నా కొడుకు ఇంత గొప్పగా ఎదిగాడని ఆ తండ్రి కూడా వెళ్ళి చెప్పుకునేలాగా చేశాడు మా సీను. సినిమా చూసినప్పుడు నేను కూడా బహుశా అంత కాన్ఫిడెంట్గా లేనేమో నా మొట్టమొదటి సినిమా చేసినప్పుడు. తను డెలివర్ చేసిన డైలాగ్స్ అయితేనే ఉంది, తను చేసిన డ్యాన్స్ అయితేనే ఉంది, తను చేసిన ఫైట్స్ అయితేనే ఉంది, ఇవన్నీ అసలు తీసి పక్కన పెడితే కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేయడానికి మనిషికి దమ్ము కావాలి. ఆ కుర్రోడికి నిజంగా భగవంతుడిచ్చిన ఆశీస్సులు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చే ఆశీస్సులు. నాకు తెలిసి ఆవిడ ఎంత మంచి మనిషి, ఎంత మనిషి ఇల్లాలో, అలాంటి మహాతల్లి దగ్గర నుంచి వచ్చిన ఆశీస్సులు నిజంగా ఇద్దరు కొడుకుల్ని కూడా ఈరోజు గర్వంగా తల్లిదండ్రులు కూర్చొని మా కొడుకుని చూడండి ఎంత బాగా ప్రొడ్యూసర్గా ఒక కొడుకు, హీరోగా ఒక కొడుకు ఎంత బాగా ఎదిగారని చెప్పుకుంటున్నారు. బట్ అయినా కూడా ఏ తండ్రి చేయని సాహసం సురేష్ చేయడం జరిగింది. ఈరోజు డెబ్యూ సినిమాకి ఎంత ఖర్చు పెట్టి తన కొడుకు మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకొని ఆయన కూడా ఒక తండ్రిగా ఇంత గుండె ధైర్యంతో మరి ఆయన చేసినందుకు ఆయనకు కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఆయన తీసిన సీనుకే చిన్న సజెషన్ ఇస్తాను. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, మీ నాన్నగారు సినిమా తీశారు, దాని పేరు ఆటోగ్రాఫ్. అందులో పాట ఉంటుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమనే అర్థం అందులోనే ఉంది. ఎంత ఎదిగినా కూడా తల దించుకొని ఇలాగే కష్టపడి ఎన్నో శిఖరాల్ని మా సీను అధిరోహించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భంలో నన్ను ఇక్కడికి ఒక గెస్ట్గా రమ్మని ఈ అద్భుతమైన పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు సురేష్ గారికి, మా వినయ్ అన్నకి మళ్ళీ ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అల్లుడు ఫిల్మ్.